నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భైంసా గడ్డన్నవాగు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. వరద ఉధృతి గంటకు పెరుగుతుంది. ప్రాజెక్టులోకి 25,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా 4 గేట్లను ఎత్తివేసి 29,892 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద నీటితో సుద్దవాగు పరిసర ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. సుద్దవాగు బైపాస్ రోడ్డు వంతెన పూర్తిగా నీట మునగడంతో ఆ రోడ్డు మార్గం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతి గంటకు పెరుగుతుంది. బాసర దగ్గర హారతి ఘాట్ స్నానఘట్టాలను ఆనుకొని ఉధృతంగా గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి శివాలయం నుండి శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి వెళ్లే దారి నీటిలో మునగడంతో రోడ్డును మూసివేశారు. ఓని, కౌట, సాలాపూర్, కిర్గుల్ గ్రామాలకు బాసరం మండల కేంద్రంతో రాకపోకలు నిలిచిపోయాయి. సోయా, వరి పంటలు నీట మునిగాయి. నీటిలో చిక్కుకున్న వారిని ట్రాక్టర్ సహాయంతో రెవెన్యూ అధికారులు రక్షించారు. బాసర దగ్గర భక్తులు ఎవరూ గోదావరి నదిలో స్నానం చేయరాదని, ఎవరూ గోదావరి తీర ప్రాంతంలోకి వెళ్లరాదని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించారు. మెదక్, సిద్దిపేట జిల్లాలను వర్షం వణికించింది. భారీ వర్షాలకు నిన్న సిద్దిపేట జల దిగ్బంధంలో చిక్కుకుంది. కోమటి చెరువు నాలా పొంగడంతో శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస నగర్లను వరద ముంచెత్తింది. నర్సాపూర్ చెరువు కట్టకు గండి కొట్టడంతో సిద్దిపేటకి ముప్పు తప్పింది. దుబ్బాక నియోజకవర్గంలో తోగుట, మిరుదొడ్డి మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కూడవెలివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జడివానికి ప్రజ్ఞాపూర్, గజ్వెల్ మున్సిపాలిటీ నీట మునిగాయి.
రాజీవ్ రహదారిపై వరద నీరు చేరింది. సబ్స్టేషన్ నీట మునిగింది. మరోవైపు కొండపోచమ్మ సాగర్ కాలువ తెగింది. వర్షం తగ్గడంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది.